గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది మూవీ విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ నెలకొంది. ఇక పెద్ది మూవీ టీం వరుస ప్రమోషన్లతో సందడి చేస్తోంది. తాజాగా రామ్ చరణ్ దర్శకుడు బుచ్చిబాబు సానా కలిసి కారులో ప్రయాణిస్తూ షూటింగ్ జ్ఞాపకాలు పంచుకుంటూ డ్రైవింగ్ త్రూ పెద్ది మెమోరీస్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 1980ల గ్రామీణ ఆంధ్రప్రదేశ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 4న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఆ విశేషాలు మీరు ఆలోకేయండి. సో పెద్ది గారిది కమింగ్ టు ద పాయింట్, పెద్ది ఆల్సో ఇస్ లైక్ దట్. ఏంటి అవకాశాలు అనేది ఎత్తుకుంటా ఉంటాడు లైఫ్ లో. ఇది అది పోయిందా, ఇది కూలిపోయాడా, ఎన్ని అడ్డంకులు వచ్చినాయి అతనికి అని చూసుకోకుండా ఉన్న దాంట్లో సరిపెట్టుకోకుండా కూడా మళ్ళీ దాంట్లో బెస్ట్ ఎలాగా ఉంటాడు అనేది ఒక ఫస్ట్ హాఫ్ నుంచి ఇంటర్మిషన్ లో ఒకలాగా, ఇంటర్మిషన్ తర్వాత ఇంకోలాగా. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ద లైఫ్ షుడ్ గో ఆన్, లైఫ్ షుడ్ కీప్ గోయింగ్ ఆన్. ఆ లైఫ్ ఎలా గో ఆన్ అవ్వాలంటే దానికి ఒక పర్పస్ ఎత్తుకోండి. ఆ పర్పస్ నేను చెప్పినట్టు చిన్న చిన్నగా ఉండొచ్చు, పెద్ద పెద్దగా ఉండొచ్చు. నేనే అనుకున్నాను చాలా బాగా మాట్లాడారు. నాకు ఏం నచ్చిందంటే పెద్ది అనే ఫిల్మ్ లో నువ్వు అన్అడల్టరేటెడ్ గా, అంటే ఏవి కమర్షియల్స్ గా ఆలోచించడం కానీ, ఫ్యాన్స్ పరంగా కానీ ఏ ఉద్దేశం లేకుండా ఆ కథకి ఏది న్యాయం అదే నువ్వు రాసావు, అదే నాకు చెప్పావు. అక్కడ నీ నిజాయితీ నాకు ఫస్ట్ నచ్చింది. ఆ క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నచ్చింది. పెద్దిగాడి క్యారెక్టర్ లో ఉన్న నిజాయితీ నాకు నచ్చింది. దాని తర్వాత ఏదేమైనా లైఫ్ లో ముందుకు సాగుతూ వెళ్ళాలి అనే పాయింట్ ఇస్ ద బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ పెద్ది. హర్డల్స్ వచ్చిన ఇంకోటి, ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఆ కథ ఏంటి, ఆ కథ ఇవన్నీ దేనికి చేస్తున్నారు, ఇన్ని ఆటలు ఎందుకు ఆడుతున్నారు, అదేంటి క్రాస్ ఓవర్ అథ్లీట్. మెయిన్ పాయింట్ అది సార్, మెయిన్ పాయింట్ క్రాస్ ఓవర్ అథ్లీట్. ఆ క్రాస్ ఓవర్ అథ్లీట్ ఒక అథ్లీట్ గా వెళ్ళొచ్చు, ఒక కొంత దూరం వరకు తన జీవితంలో ఏదో ఒకటి సాధించవచ్చు. ఇంత తపంతో హౌ కమ్ హీ వెంట్ దట్ ఫార్ టు డూ దట్ అండ్ అచీవ్ దట్ గోల్. దట్ ఐ ఫీల్ ఐడెంటిటీ, గుర్తింపు కోసం. ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తా సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు, ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం, నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటున్నారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 కాల్ చేస్తున్నావని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి ఇది తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే, నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో, ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఏం లేదు బుచ్చి, ఒకటి అడుగుతాను, ఏం అనుకో కదా. చెప్పండి సార్. సరే మీరు అడిగితే ఏమనుకుంటా సార్. నీ బైసెప్ మిస్ అవుతున్నా సార్, ఆ రోజు చూపి ఒకసారి. వైరల్ అయిపోయిందంటే నన్ను ఎవరు చూడలేదు ఆ మేకింగ్ వీడియో. చిరంజీవి గారి ముందు నువ్వు చూపించిన బైసెప్ ఓజీ పెద్ది అని కూడా అనౌన్స్. హెల్త్ బాగుండాలి సార్. థ్యాంక్ యూ సార్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రోజు కష్టం ఎందుకు అనిపించలేదు అంటే ఐ రియల్లీ ఎంజాయ్డ్ దిస్ ప్రాసెస్. నచ్చిన పని చేసేటప్పుడు శ్రమ తెలియదు అంటారు కదా, నాకైతే అలా అనిపించింది. బట్ ఇవాళ షూటింగ్ అయిపోయిన తర్వాత నాకు బాగా తెలుస్తుంది, ఎందుకంటే నొప్పులు ఎక్కడెక్కడి నుంచో నొప్పులు బయటకు పడుతున్నాయి. ఇది మా పాపను కూడా ఎత్తుకోవడానికి ఈ చెయ్య కొంచెం నొప్పేస్తుంది. రేపు ఎల్లుండో వెళ్ళి చిన్న ఎక్స్రే తీయాలి. అంటే ఆ కుస్తీలో చేయి పట్టి 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 అది అదురు ఉంటది, అదిరి కొంచెం ఏదో అయింది దీనికి. మళ్ళీ మీకు చేతికి అది కుస్తీలో పట్టడం, ఆ పైల్వాన్స్ అందరం తిరగేయడం అట్లతో పాటుగా మళ్ళీ సార్, పైగా నువ్వు పెట్టింది ఆర్టిస్ట్ కాదు, నిజమైన పైల్వాన్స్. వాళ్ళని బతిమాలి బాబు నువ్వు యాక్టింగ్ చేయరా బాబు అని చెప్పడానికి వాళ్ళకి టర్న్ అవడం గట్రా రావట్లేదు సార్. సినిమా యాక్షన్ చెప్తే వాళ్ళు నిజంగా కుస్తీ నిజంగా పైల్వాన్ పట్టుకుంటున్నారు. పాపం సారీ సార్ అంటున్నారు. మళ్ళీ నువ్వు నన్ను పెట్టిన టార్చర్ కి ఆ బాడీలు రావడానికి, ఆ బాడీలు అన్ని రావడానికి ఒకటి క్రికెట్ బాడీ అడిగావు. క్రికెట్ సార్ అంటే క్రికెట్ బాడీ అంటే అసలు చాలా
లీన్ గా మన తిలక్ వర్మ, అవును సార్, అవును సార్, హార్దిక్ పాండ్యా ఒక షర్ట్ వేస్తే ఎలా ఉంటుంది, ఇదే నాకు చెప్పింది నాకు నరేషన్ అప్పుడు. అవును సార్. అదొక బాడీ అడిగారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ సార్ క్రికెట్ బాడీలో కూడా మీరు క్రికెట్ బాడీలో కూడా ఊరోడు కాబట్టి కాబట్టి కొంచెం కొద్దిగా బండగా బండగా ఉండాలి. ఉండాలి. ట్రైబల్ 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 క్రికెట్ వ్యక్తి క్రికెట్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాడో అది బాడీ బిల్డింగ్ చేస్తే వచ్చే స్ట్రెంత్ కాదు. అవును సార్, అవును సార్. ఆడికి అలవాటుగా ఆ కొండల్లోని అట్లా తిరగడం వల్ల వచ్చిన బాడీ అన్నట్టు అదొకటి అడిగే. అది అయిపోయిన తర్వాత సార్ మళ్ళీ సార్ కొన్ని రోజులు మళ్ళీ షూటింగ్ జరుగుతా ఉంటే సార్ ఏంటి సార్ నాకు ఆ లుక్ రావట్లేదు అంటావు. ఈ లుక్ షూట్ చేస్తే ఆ లుక్ ఎలా వస్తుంది? కుస్తీ లుక్ కావాలన్నాను సార్, రెజ్లింగ్. నాకు రెజ్లింగ్ లుక్, కుస్తీ లుక్ కావాలంటున్నావు సార్. నిజంగా చెప్పాలంటే సార్ నాకు అడగడానికి కూడా భయం వేసేది సార్. అంటే ఏంటి టైం లైన్ కూడా ఎక్కువ లేదు సార్. అంటే ఇప్పుడు క్రికెట్ అయిపోయిన షూట్ అయిపోయినా కరెక్ట్గా 2 months కి 3 months కి మీరు మళ్ళీ మన షర్ట్ అయిపోద్దండి. అక్కడ షర్ట్ అయిపోతే మీ బాడీ తెలిసిపోద్దండి. మీరు అలా గ్రాడ్యువల్ గా షర్ట్ ఆ బాడీని అలా మెయింటైన్ చేస్తే కుస్తీ టైంకి మళ్ళీ ఓపెన్ చేయడం అదంతా కూడా చాలా కష్టపడ్డారు సార్. ఆ ఇన్స్పిరేషన్ తీసుకునేందుకు నిజంగా ఈ సుకుమార్ గారి బ్యాచ్ అందరూ మీకు దండం పెట్టాలి సార్. మరి మా గురుగారు అంత కాదు సార్. నేను నువ్వా సార్, మీ గురుగారే ఇంకా బెటరే బాబు. సార్ బట్ నిజంగా ఇవన్నీ నేను చేసింది సుకుమార్ గారి అసిస్టెంట్ అనో లేకపోతే బుచ్చిబాబు ఉప్పెన తీసిన బుచ్చిబాబు కోసం కాదు. నేను నిజంగా చెప్పాను, ఐ వాజ్ ఇన్ లవ్ విత్ యువర్ స్క్రిప్ట్.